చంద్రబాబు రఘురామకృష్ణరాజుకు బీజేపీ ఝలకిచ్చింది. జనసేనను బురిడీ కొట్టించి సీట్లు మార్పించిన చంద్రబాబు బీజేపీ విషయంలో తానే బొక్కబోర్లా పడ్డారు. ఏపీ స్టేట్ బీజేపీని మేనేజ్ చేసినంత ఈజీగా జాతీయ బీజేపీని కన్విన్స్ చేయలేకపోయారు. దీంతో నర్సాపురం ఎంపీ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న రఘురామకృష్ణరాజుకు మొండి చేయి తప్పలేదు. నర్సాపురం ఎంపీ సీట్ను మార్చుకునేందుకు బీజేపీ నో చెప్పడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీ నిర్ణయంతో ఆయన రెంటికి చెడ్డ రేవడిలా మారారు. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను బీజేపీ ఎలాంటి మొహమాటం లేకుండా తిరస్కరించింది. మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీ ఎలక్షన్ కో కన్వీనర్ సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. శ్రీనివాస వర్మకే తమ మద్దతని ఆయన ప్రకటించారు. అటు అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్లో మార్పు ప్రతిపాదనపై కూడా సందిగ్ధత నెలకొంది. దీంతో కూటమిలో జనసేనను మేనేజ్ చేసినంత ఈజీగా బీజేపీని మేనేజ్ చేయలేక చతికిలపడ్డారు చంద్రబాబు. Board chaired by nobody but the Prime Minister decided that the BJP worker will be given, and the words were the worker needs to be honored. So we have decided to honor him, and there is no change. So don't believe in any rumors. I'm confirming more than 100%. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు చెప్పండి. ఒక బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్గా ఆయన చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? చూడొచ్చు, అక్కడ 2 రోజుల క్రితమే టీడీపీలో చేరినటువంటి రఘురామకృష్ణరాజు పరిస్థితి ముందు వెనుకకు పోయిన సన్నంగా మారిందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూసుకుంటే నర్సాపురం పార్లమెంట్ సీటుపై రఘురామకృష్ణరాజు గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఆశలన్నీ గల్లంతాయని చెప్పొచ్చు. ప్రధానంగా చంద్రబాబు పార్టీలో చేరినటువంటి రఘురామకృష్ణరాజు ఆయన ముందు బ్యాక్ ఎండ్ గా ఉంటూ బీజేపీకి సంబంధించినటువంటి నర్సాపురం సీటు, ఇటు ఏలూరు పార్లమెంట్ సంబంధించినటువంటి సీట్లు కొండ మార్పుల పద్ధతిలో కూడా మార్చుకుందామని చెప్పి ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు సంబంధించినటువంటి ఈ ప్రయత్నాలకు సంబంధించి కూడా బీజేపీ అధినాయకత్వం గండిపెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఏలూరు పార్లమెంట్ సీటుకు సంబంధించి ఉన్నటువంటి బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తూ కూడా ఎవరైతే తపాలా చౌదరికి టికెట్ ఇవ్వకుండా చేశారో అదే తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ కూడా బీజేపీ అధిష్టానం సీటు కేటాయించింది నర్సాపురం అభ్యర్థిగా. అదే ఆ తరుణంలో నర్సాపురం బీజేపీ అభ్యర్థిగా మార్చాలంటూ కూడా ప్రతిపాదనలు కూడా చంద్రబాబు అధిష్టానం బీజేపీ అధిష్టానం తీసుకెళ్లారు. సీట్ల మార్పుకు సంబంధించినటువంటి ఎటువంటి అంగీకరించే ప్రసక్తి లేదు. ఈ ప్రకటనకు సంబంధించినటువంటి మేము ప్రకటించినటువంటి జాబితాలో ఎటువంటి మార్పు చేసే ప్రసక్తి లేదని సత్యనారాయణ చెప్పని బీజేపీ అధిష్టానం చెప్పింది. అదిగాక నిన్న ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కో కన్వీనర్ కూడా మీడియా సమీక్షలో స్పష్టంగా చెప్పారు. ఇక్కడున్నటువంటి పార్టీ కోసం కష్టపడుతున్నట్టు 34 ఏళ్ళుగా కష్టపడుతున్నట్టు బీజేపీలో ఎవరైతే చెప్తున్నారో శ్రీనివాస్ వర్మకు సంబంధించినటువంటి సీటు మార్పులంటూ వస్తున్నటువంటి ఊహాగానాలు అవాస్తవము, వాటిలో సంబంధించినటువంటి వాస్తవం లేదు. బీజేపీ రాష్ట్ర కో కన్వీనర్ గా నేను స్పష్టం చేస్తున్నారు. మోదీ నియమించినటువంటి వ్యక్తిత్వం ఇతను మార్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక ఈ స్పష్టం చూడటంతో అటు శాసనసభలను ఇటు లోక్సభకు సంబంధించినటువంటి వెళ్ళే అవకాశాలు 2 సార్లు మూసుకుపోవడం కూడా రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఎటు నుంచి పోటీ చేస్తారనే అటువైతే పుట్టిన ఊహాగానాలు అయితే రేపు చెప్పొచ్చు. మనకు స్పష్టంగా రఘురామకృష్ణరాజు అటువైపు ఉండిలో పోటీ చేస్తారంటే ఊహాగానాలు కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉండిలో కూడా ఇప్పటికే టీడీపీ 3 ముక్కలైంది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గానీ, ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గానీ, ఇప్పుడు రఘురామకృష్ణరాజు వరకు చూస్తే టీడీపీ 3 ముక్కలైంది అక్కడ. అదే తరుణంలో ఇక్కడ ఇప్పుడు ఎంపీకి సంబంధించినటువంటి అవకాశాలు లేకపోవడంతో రఘురామకృష్ణరాజు ఉండిలో పోటీ చేస్తారా లేదా మిగిలిన ఏరియా నుంచి ఇతర ఏరియా నుంచి ఎక్కడన్నా పోటీ చేస్తారనేది 48 గంటల్లో తేలుపుని చెప్పి రఘురామకృష్ణ చెప్పారు. ఆ తరుణంలో కూడా ఎంపీ విషయంలో అయితే శ్రీనివాస్ వర్మని పక్కాగా అక్కడ పోటీ చేస్తారు కాబట్టి ఎంపీ విషయంలో ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏలూరు కానీ అటు చూస్తే కనుక నర్సాపురం పార్లమెంట్ సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు అయితే చంద్రబాబు సంబంధించినటువంటి వేసినటువంటి పన్నాన్ని కూడా ఫలించాలని చెప్పొచ్చు. ఓకే రాజు, థ్యాంక్ యూ.